గడిచిన 24 గంటల్లో ఏం జరిగిందో మీకు తెలుసా? కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద నీరు పోటెత్తడంతో అధికారులు 10 గేట్లను 1 అడుగు మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద సహాయక చర్యల్లో తాను పాల్గొనకపోవడంపై విమర్శించే వైసీపీ నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. విమర్శించే వాళ్ళు నాతో వస్తే సహాయక చర్యలు ఎలా ఉన్నాయో చూపిస్తా అన్నారు. వైసీపీ నేత వైఎస్ జగన్ బుధవారం విజయవాడలో పర్యటించారు. వరద ముప్పు ప్రాంతమైన రాజరాజేశ్వరిపేటలో బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి సాయం అందడం లేదని బాధితులు చెబుతున్నారని తెలిపారు. నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం దీన పరిస్థితిలో ఉన్నాడు. కిడ్నీలు పాడవడంతో గాంధీ హాస్పిటల్లో డయాలసిస్ చేపిస్తున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బీపీ షుగర్ వల్ల ఆయన కాలికి ఇన్ఫెక్షన్ అయింది. ఇప్పుడు ఖర్చులకు కూడా డబ్బులు లేవని కన్నీరు పెట్టుకున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు బ్యారేజీ వద్ద 3,16,636 క్యూసిక్ల వరద ప్రవాహం నమోదైంది. 13 గేట్లు మొత్తం 57 గేట్లు 8 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.